రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 30వ భాగస్వామి సదస్సు సందర్భంగా 3Xper ఇన్నోవెంచర్ లిమిటెడ్ ప్రారంభోత్సవం, దమ్ము బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిస్టిలరీ ప్లాంట్ వర్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, ఉపాధి సృష్టి మరియు ఆర్థిక పురోగతికి కొత్త దిశను చూపనున్నాయని పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలోని ఫ్లాట్ నెంబర్లు 53, 54 మరియు 55 వద్ద 137 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన 3Xper ఇన్నోవెంచర్ లిమిటెడ్ ఆధునిక ఫార్మా CDMO సౌకర్యాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సంస్థ దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు నాణ్యమైన ఔషధ ఆవిష్కరణ, తయారీ మరియు ఉత్పత్తి అభివృద్ధి సేవలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 175 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించగా రవాణా, హోటళ్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పరోక్షంగా మరెన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఇది ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయనుంది. పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలోని సర్వే నెంబర్ 6, 9 మరియు 416 వద్ద 245 కోట్ల వ్యయంతో నిర్మించబడనున్న దమ్ము బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిస్టిలరీ ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 145 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభించనుందని, గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమమైన శక్తి ఉత్పత్తి దిశగా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. భారతదేశ జీవన ఇంధన మిషన్కు ఇది కీలక మద్దతు అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన స్వావలంబన దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవేల సుబ్రహ్మణ్యం, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మర శ్రీధర్, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, 3Xper వైస్ ప్రెసిడెంట్ గోపకుమార్, దమ్ము బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషమైన రోజు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా MSME ఇండస్ట్రియల్ పార్క్ ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాన్పూర్ సెజ్ పెళ్లకూరు మండలంలో ఇక్కడ పాలచూరు అలాగే సిరిసినంపేటలో కూడా మనము MSME ఇండస్ట్రియల్ పార్క్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి. కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు ముందుకు అడుగులేస్తూ వెళ్తుంది. దీంట్లో భాగంగా మనం చూస్తుంటాం, మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ అని. సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో 1560 వరకు కూడా మనకు MSME స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే 23 వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర 25,000 వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు. దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర 9,50,000 మంది వరకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది. అంటే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే కల్పన చేస్తామని చెప్పామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు, CBN అంటే ఒక బ్రాండ్, ఆయన అంటే ఒక విశ్వాసం, ఆయన అంటే ఒక గౌరవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఈరోజు ఆయన ఏ పారిశ్రామికవేత్తనైనా, ఏ పెట్టుబడిదారుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే అందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో సుముఖంగా ముందుకు వస్తూ ఉన్న వల్లే ఈరోజు 11 లక్షల కోట్ల పెట్టుబడి విత్ 1 ఇయర్లో. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి లక్ష్యంతో
ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాలు. అందుకే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి దీన్ని మార్చడంతో ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు, అందులో ముఖ్యంగా చూస్తాం ఏదైతే పాలసీలు కూడా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, MSME పాలసీ, ప్యాకేజింగ్ అవసరం, చాలా అన్నిటికీ అవసరం. అలాంటి సెమీ కండక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. కరెక్ట్ గా ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఉన్న రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు, ఒక కుటుంబంలో ఒక IT ఉండాలనుకుంటున్నాను. ఓకే.